ఒకటి ఇక్కడ సమస్య ఏంటనేది మనం చూసుకుంటే నిజంగా ఉల్లి టమాటాకి సంబంధించి ఒక్కొక్కసారి మనకు కూడా మార్కెట్లో రేట్లు తగ్గుతూ ఉంటాయి, అక్కడ రైతు అలా ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రేట్లు తగ్గడం చూస్తుంటాం. బట్ అరటికి సంబంధించి మాత్రం ఎప్పుడు కొంటూనే ఉంటాం, అందరం కూడా ఇంచుమించుగా 60-70 ఆ రేట్లోనే ఉంటుంది, 50 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మరి ఎప్పుడు తగ్గిన సందర్భాలు అయితే ఇప్పుడు మనం చూసిన సందర్భాలు లేవు మార్కెట్లో. కానీ రైతు దగ్గర మరి 50 పైసలు కొంటారు చెప్పి నిజంగా ఆ పరిస్థితి ఉందా గ్రౌండ్ లెవెల్లో? సార్ ముందుగా మీకు అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, అనలిస్ట్ గారికి, మేడంకి అందరికి శుభోదయం అండి. నమస్తే, చెప్పండి. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టు ఎక్కడ నేను భావించట్లేదు సార్. ఎందుకంటే గతంలో ఒక ధాన్యం విషయంలో తీసుకుంటే కనుక రైతుల దగ్గర సేకరించిన ధాన్యానికి వాళ్ళకి ఏదైతే అమౌంట్ చెల్లించాలో అది ఇప్పటికీ కూడా, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు కూడా పెండింగ్లు పెట్టారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో గతంలో రైతుల దగ్గర సేకరించిన ధాన్యానికి 2024-25లో 9.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాము. అంతకు ముందు పాత బకాయిలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్చడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సేకరించిన ధాన్యానికి వితిన్ 24 అవర్స్ లో వాళ్ళ ఖాతాల్లో డైరెక్ట్ గా జమ అయిపోతున్నాయి సార్. ఒక్కొక్కసారి అయితే 12 గంటల్లోనే జమ అవుతున్నాయి. రోజుకి 3 విడతల్లో, అంటే మార్నింగ్ 12ంటికి, 3ంటికి, మళ్ళా ఈవినింగ్ 6 o'clock కి, అట్లా 3 విడతల్లో రైతుల దగ్గర ధాన్యం సేకరించిన డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేసేస్తున్నాం. అలాగే మరి గతంలో కనుక మనకు చాలా దారుణాలు చేశారు సార్ రైతుల విషయంలో. మనం చూసుకుంటే కనుక 2023-24 టైంలో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి, వర్షాలు వచ్చే పరిస్థితులు లేవు, ఖరీఫ్ కి పంటకి నీళ్లు ఉండవు అని చెప్పి వెదర్ ఫోర్కాస్ట్ చాలా క్లియర్ గా చెప్పింది. అంబటి రాంబాబు గారిది మరి అదే ప్రాంతం కదండి, డెల్టా ప్రాంతమే కదా, కృష్ణా డెల్టా ప్రాంతమే కదా, ఆయనకు తెలుసు. తెలిసినా కూడా అప్పుడు గోదావరి నీళ్లు పట్టిసీమ మోటార్లు ఆన్ చేసుకుని ఉంటే ఆ రోజు ఖరీఫ్ కి నీళ్లు వచ్చేసేవి, చక్కగా ఉపయోగపడేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టుని మేము వట్టిసీమ అని ప్రచారం చేశామో, ఇప్పుడు ఆ నీళ్లను వాడుకోవడానికి వీళ్ళకి ఇగో అడ్డం వచ్చి కేవలం అహంకారంతో పట్టిసీమ నుంచి నీళ్లు డ్రా చేయకుండా పులిసింతల నుంచి నీళ్లు డ్రా చేసుకొచ్చారు సార్. బానే ఉంది, అక్కడ ఖరీఫ్ సంగతి అయిపోయింది. రబీకి వచ్చేటప్పటికి పట్టిసీమలో ఉన్న గోదావరి నీళ్లు ఎండిపోయినాయి సార్. మొత్తం రబీకి వచ్చేటప్పటికి పంటలకి నీళ్లే లేవు. 1855లో కాటన్ దొర గారు ఏదైతే ప్రాజెక్టు కట్టిన తర్వాత అసలు మీకు అక్కడ గోదావరి డెల్టా రైతుల్లో ఏ రోజు కన్నీళ్లు పెట్టిన దాఖలాలు లేవు సార్. ఈ గ్యాంగ్ అంబటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రబీలో రైతులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు సార్. ఏ రోజన్నా మనం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భావించే ఆంధ్రప్రదేశ్ లో క్రాప్ హాలిడే ప్రకటించడం చూసామా? గత ప్రభుత్వంలో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. అలా ప్రకటిస్తే పంటలు వేయకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టారు సార్. లాఠీ చార్జీ చేసుకుంటూ తండుకుంటూ తీసుకుని వెళ్ళారు స్టేషన్లకి. ఇవన్నీ గతం ఎవరో మర్చిపోలేదు సార్. మళ్ళీ మనం లెక్కలు చూసుకుంటే కనుక మీకు గత ప్రభుత్వంలో ఏదైతే రైతు భరోసా 64 లక్షల మందికి ఇస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు తీరా రియాలిటీకి వచ్చేటప్పటికి 46 లక్షల ఫార్మర్స్ కు మాత్రమే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇంకొక పెద్ద మేజర్ 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ నుంచి ప్రభుత్వం ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతోటి సొంత డబ్బు తీసుకుని వెళ్ళి కౌలు రైతులకు ఇచ్చారు సార్. ఇస్తే ఏమన్నారు, దాని మీద కూడా బురద చెల్లారు. మీరు చెయ్యకపోగా పవన్ కళ్యాణ్ గారు తనకు తోచిన సహాయం చేస్తుంటే వాళ్ళు రైతులే కాదని అవమానించారు సార్. వాళ్ళందరూ బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని అయ్యా మమ్మల్ని మీరు ఆదుకుంటుంటే మీరు ఇలా మాట్లాడడం సరికాదని వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్డును పడిన పరిస్థితులు సార్. కేవలం వాళ్ళని మేము కాంపన్సేషన్ ఇచ్చి వదిలేదు సార్. వాళ్ళ పిల్లల చదువు ఏదైతే ఉన్నాయో ఉద్యోగాలు కానీ అన్ని బాధ్యత మేము పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు సార్. మీరు ఈ విధంగా రైతులను మోసం చేసి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అని చెప్పారు సార్. ఎక్కడ నెరవేర్చారా మీరు? లేదు. 3,000 కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రామిస్ చేశారు. మరి అది ఎట్టిపోయింది సార్. రైతుల్ని ఏ విధంగా మనం అంటే రైతులకి ఏదైనా తుఫాన్ వచ్చి నష్టపోతే వాళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చేటప్పుడు కూడా రైతులను కులాల వారీగా విభజించారు సార్.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతుకి కులం అంటగట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. Right. అది చాలా అన్యాయం, చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళకి ప్రతి దాంట్లోనూ కులం తీసుకురావడం ఒక అలవాటు అయిపోయింది. ఒక నేరస్తుడిని కులం ప్రకారమే చూస్తారు. ఒక దళితుడు హత్య చేసేస్తే దళితుడు హత్య చేసిన వాడిని ఒక నేరస్తుడి కింద చూడకుండా దళితుడు అంటారు. ఒక రైతు నష్టపోతే దళితులు అంటారు, ముస్లింస్ అంటారు, బీసీలు అంటారు, యాదవ్స్ అంటారు. ఏంటి సార్? అన్నదాత సార్, అందరికి అన్నం పెట్టేవాడు, వాడు దేవుడే. ఏ కులమైనా ఏ మతమైనా మనం అన్నదాతనే దేవుడి కింద చూస్తాం. అలాంటి వాళ్ళ విషయంలో కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఏదైతే 4,000 కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2020-21 వరకు కూడా 4,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ పడితే అప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చి నిరసన చేసే, అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము ధర్నా చేస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం అని ప్రకటన ఇస్తే అప్పుడు వీళ్ళు ఆ 4,000 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించడం జరిగింది సార్. రైతు భరోసా కేంద్రాలు పెట్టాము అని బయటికి బొమ్మ చూపించడం మాత్రం రైతు భరోసా కేంద్రాలు పెట్టాము అని, కానీ దాంట్లో రైతుల్ని ఏ విధంగా వేధించారు సార్? ఏదైతే పంటని సేకరిస్తారో పొలాల నుంచి ట్రాక్టర్ల ద్వారా, నెక్స్ట్ అక్కడి నుంచి బస్తాల్లోకి ఎత్తి తీసుకుని వచ్చి రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళ ప్రభుత్వానికి కొనుగోలు చేయడానికి ఇస్తుంటే వాటిలో తేమ శాతం ఎక్కువ ఉందని, అంటే ఎక్కడికక్కడ రేట్ కట్ ఆఫ్ చేసేసి వాళ్ళని వేధించారు. మళ్ళీ రిటర్న్ తీసుకుని వెళ్లి వాళ్ళ పొలాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి రవాణా ఛార్జీలకు భయపడి రైతులు వాళ్ళు చెప్పిన ధరకే అమ్ముకున్న పరిస్థితులు సార్. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి యూరియా విషయంలో అలాగే గందరగోళం సృష్టించారు. వీళ్లే కావాలని యూరియా వెళ్లే లారీల్ని సీజ్ చేసి వాళ్ళని బ్లాక్ చేసేసి పక్కన పెట్టేసి యూరియా అందట్లేదని ఒక గలాట సృష్టించాలని ప్రయత్నించారు. దాని తర్వాత దొరికిపోయారు. అందులో ఉన్నది వైసీపీ నాయకులు అన్నది బయటకు వచ్చింది. కాబట్టి దయచేసి రైతుల విషయంలో సరే, ఇప్పుడు విమర్శించుకోవడం ఇవి పక్కన పెడుతున్నా, నిజంగా అరటి సమస్యలు రైతులు మీ దృష్టికి వచ్చాయా సార్? ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం సార్. మీకు రైతులకి ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ మేము ముందుంటాం సార్. రైతులకి ఎటువంటి ఇబ్బంది కలిగే ప్రసక్తే లేదు సార్. అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు ప్రచారాల్లోని, తప్పుడు ఆరోపణలను దయచేసి రైతులు గందరగోళ పడద్దు, ప్రజలు డైవర్ట్ అవ్వద్దు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అందరం చూసిన వాళ్ళమే వైసీపీ హయాంలో ఎలా జరిగినాయో. దయచేసి రైతులకు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది, అండగా ఉంటుంది సార్. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే ఇప్పుడు మనం ధాన్యం గురించి మాట్లాడారు సుజాత గారు, ధాన్యం గురించి మాట్లాడుకుంటే